యుద్ధాలు ఆపుతానని అమెరికాలో ప్రచారం చేసుకుని గెలిచిన ట్రంప్ ఇప్పుడు యుద్ధాలకు కారణమవుతున్నారు. దేశాల మధ్య ఉండే ఉద్రిక్త పరిస్థితులకు ఆజ్యం పోస్తున్నారు. మధ్యప్రాచ్యంలో అత్యంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా, గాజా పోరాటంలో మారణహోమం చల్లారక ముందే ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేసింది. ఇజ్రాయెల్ ఇలా రెచ్చిపోవడానికి కారణం అమెరికానే. ప్రపంచ దేశాల మధ్య రగులుతోన్న సమస్యల్లో జోక్యం చేసుకుని అమెరికానే పెద్దది చేస్తోంది. ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మానవ జీవితానికి పెను ముప్పు సృష్టిస్తోంది. గతంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య చిచ్చు పెట్టింది. మధ్యప్రాచ్యంలో ఆరని మంటలకు అమెరికానే కారణం. చేసిందేమీ లేకపోయినా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల్ని ఆపానని మాత్రం ట్రంప్ ప్రచారం చేసుకుంటున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఇరాన్ అణ్వాయుధాలు సమకూర్చుకుంటోందని, అందుకే దాడులు చేశామని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఆర్మీ చీఫ్ను, అణు శాస్త్రవేత్తల్ని చంపేసింది. ఇలా ఇజ్రాయెల్ దాడులు చేయడానికి అమెరికా మద్దతే కీలకం. ఇరాన్ చాలా కాలంగా అణు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయితే ఇరాన్ను నియంత్రించాలని, తమతో అణు ఒప్పందం చేసుకోవాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఆ ఒప్పందానికి ఇరాన్ అంత సానుకంగా లేదు. దాంతో అమెరికా ఇజ్రాయెల్ను ప్రయోగించింది. ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య వైరం ఎవ్వరూ ఊహించని యుద్ధానికి దారితీసే ప్రమాదం కనిపిస్తోంది. దీన్ని అమెరికా బెదిరింపులతో మరింత పెద్దదిగా చేస్తోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య చిచ్చు పెట్టింది నాటో దేశాలు. వాటిలో ప్రధానమైన అమెరికా. ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడూ ఉన్నాయి. అయితే అవి దాడుల వరకు వెళ్లడానికి కారణం అమెరికా. ఉక్రెయిన్ కు సైనిక, ఆర్థిక సాయం చేసి రష్యాలపై దాడులకు పులికొల్పింది. రష్యా దాడి చేస్తే మేమండగా ఉంటామని నాటో దేశాలు ఉక్రెయిన్ కు భరోసా ఇచ్చాయి. చివరికి మధ్యలో వదిలేశాయి. ఇప్పటికీ ఆయుధాల సాయం చేసి రష్యాపై దాడులకు సాయం చేస్తోంది. రష్యా ప్రతి దాడులతో ఉక్రెయిన్ ఇంకా ధ్వంసమవుతోంది. ఈ పాపం ఖచ్చితంగా అమెరికాదే. భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారినప్పుడు అది మాకు సంబంధం లేదు అని ఉపాధ్యక్షుడు అంతర్జాతీయ మీడియాకు నేరుగానే చెప్పారు. తర్వాత రెండు దేశాలు కాల్పుల విరమణకు నిర్ణయం తీసుకుంటే అది తన విజయమని ట్రంప్ ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అమెరికా పాకిస్తాన్కు పరోక్ష మద్దతిచ్చింది. తమ సైనిక పరేడ్కు పాక్ ఆర్మీ చీఫ్ను ఆహ్వానించింది. అమెరికా అగ్రరాజ్యం. ఆ దేశం ఇలా కుట్రపూరితంగా వ్యవహరిస్తే ప్రపంచం అతలాకుతలమవుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రపంచానికి పెను శాపంగా అమెరికా మారుతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.